హలో అండి, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు ఇంట్లో నేను పెసరపప్పు చారు పెడుతున్నాను. వేసవికాలం కదండి, బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం సలవ చేసిద్దని. దానికి కావాల్సినవి పెసరపప్పు కొంచెం తక్కువే తీసుకున్నా, పెసరపప్పు కొంచెం ఒదిగేసిద్ది. ఒక టమాటా ముక్కలు కోసి పెట్టుకున్న, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు. ఈ పెసరపప్పుకి ఎక్కువ పులుపు ఉంటే బాగోదు చారుకి. దానికి కావాల్సిన తాలింపు దినుసులు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. ఇప్పుడు చారు పెట్టే విధానం చూద్దాం. ఈ పెసరపప్పు చారుకి వడియాలు, అప్పడాలు ఇప్పుడు ఉండేయే కదా, దీనికి చేపలు ఫ్రై అయితే చాలా బాగుండిద్ది. దానికోసం నేను ఎండు చేపలు తీసుకున్నా, ఎండు చేపలు వేపుకుందాం. ముందుగా చారు పెట్టుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకున్నానండి, దాంట్లో పెసరపప్పు వేసేసుకుంటున్నా. పెసరపప్పు కడుక్కుందాం. శుభ్రంగా పెసరపప్పు కడిగేసేసుకుందాం. 2 సార్లు కడిగేసేసుకుని వాటర్ పోసుకొని పెట్టుకుందాం. పప్పు శుభ్రంగా కడిగేసుకుని సరిపడా నీళ్లు పోసుకున్నానండి. దీంట్లోనే చింతపండు కూడా వేసేసుకుంటున్నా, కొంచెమే కాబట్టి వేసేస్తున్నా ముందే. ఇంకా ఏం వేయను. ఈ కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కదా, విజిల్ కూడా పెట్టేసుకున్నాం. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఉప్పు ఉడికిపోయిందండి, ఇది మెదిపేసేసుకుని చారు కలుపుకుందాం. బాగా మెత్తగానే ఉడికింది. ఉప్పు ఇలా మెదిపేసేసుకున్నాను. ఈ కుక్కర్ పక్కన పెట్టేసి వేరే ఒక గిన్నె తీసుకుందాం చారు కలుపుకోవడానికి. చారు కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకున్నానండి. దీంట్లో అన్ని కూరగాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలండి నేను కొంచెం ఈ నలిపాను, కొంచెం మెత్తగా. ఇవి కూడా వేసేసుకుంటున్నా. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, దీంట్లో పప్పు మెదుపుకున్నాం కదా, కొంచెం వాటర్ కలిపేసి పప్పు కూడా దీంట్లో పోసేద్దాం. ఈ మెదుపుకున్న పప్పులో కొంచెం నీళ్ళు పోసేసుకున్నాం. కలిపేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు వేసుకున్న గిన్నెలో పోసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోసేసుకుందాం. ఇలా పోసేసుకున్నాం కదా, ఇంకా మనకి చారు ఎంత కావాలో అంత వాటర్ పోసుకుందాం. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పప్పు అన్నీ కలిపేసుకుని సరిపడా నీళ్ళు పోసేసుకున్నాం కదండి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, కారం తక్కువ వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. కొంచెం చారులకి కారం తక్కువ వేసుకుంటేనే బాగుండిద్ది, లేదంటే ఎర్రగా ఉంటాయి, అంత బాగోవు. కొంచెం కరివేపాకు మళ్ళీ తాలింపులో వేసుకుందాం. ఇంతేనండి, పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఉప్పు మర్చిపోయానండి, ఉప్పు. పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇంకా ఇవి సింపుల్గా అయిపోతాయండి చారు. వేసవికాలం అసలు పెసరపప్పు వాడుకుంటే మంచిదే, మన ఒంటికి సలవ చేసిద్ది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు.
చారు కలిపేసుకున్నాం కదండి, పొయ్యి మీద పెట్టేసాను. ఎక్కువ టైం కూడా పట్టదు, 10 నిమిషాల్లో అయిపోతుంది తాలింపు చేసుకోవడం. ఇంకా ఈలోపు నేను రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నా. అన్నం కూడా ఉడికిపోతుంది. చారు కాగటం, భోజనం చేసేయటమే. ఈరోజు టిఫిన్లు ఏమీ చేసుకోలేదండి, వంట చేసుకుంటున్నా. ఈరోజు టిఫిన్లు ఏం వేయలేదండి, అందుకే పొద్దున్నే వంట చేసుకుంటున్నా. వీడియో తీసేటప్పటికి టైం 8:30 అయింది. ఇంట్లో పిల్లలు లేరండి, ఊరికి వెళ్ళారు. ఇక అందుకని ఎవరు లేనప్పుడు ఏం వండుకోబుద్ది కాదండి. మీరు కూడా అంతేనా? ఇంట్లో ఎవరు లేనప్పుడు మనమేగా ఇంట్లో ఏదో ఒకటి వేసి తినేద్దాంలే అనుకుంటారా? నేను అంతేనండి, ఎవరు లేనప్పుడు ఇంట్లో అన్నట్టుగా ఏదో ఒకటి వండుకు తినేస్తా ఉంటా. అది కాకుండా లాంగ్ వీడియో పెట్టుకుని ఛానల్ అవుతుందండి, పెట్టలేదు, లేట్ అయిపోయింది. అందుకే ఈరోజు ఏదో వీడియో తీసి పెడదాంలే అని చెప్పి మొదలు పెట్టాను. చారు కాగుతున్నాయండి, ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. దింపేసుకుందాం. చారు కాగుతున్నాయి కదండి. కొంతమంది పెసరకట్టు అంటారు కదా, పెసరకట్టు అనే దాంట్లో టమాటా వేయరండి. ఉట్టిగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసేసి మరగబెట్టి తాలింపు వేసేసుకుంటారు. నేను పెసరపప్పు చారు అన్నాను కదా, కొంచెం అందుకే టమాటా వేసుకున్నా, బాగుంటుంది ఇట్టా కూడా. ఇటువరకు మేము వేసవకాలం వస్తే ఎక్కువ ఇట్టాగే పెసరపప్పు చారులు, పచ్చేపలు తీసేసుకుని ఫ్రై చేసేసుకునేవాళ్ళం. ఎక్కువ పిల్లలకి ఇట్టా చేసి పెట్టేదానండి వేసవకాలం వచ్చేస్తే. మన ఇంట్లో పచ్చేపలు లేవు కాబట్టి ఇప్పుడు ఈ చారుకి కాంబినేషన్గా ఎండు చేపలు వేపుకుందాం. అయిపోయిందండి, దింపేసుకుందాం. చూసారు కదా, బాగుంది చూడటానికి కూడా. ఇక ఎక్కువ చిక్కగా అయిపోకూడదు, పలసగానే ఉండాలి. పలసగా ఉంటేనే బాగుంటాయి. అయిపోయిందండి, దింపేసుకుందాం, తాలింపు చేసుకుందాం చారుకి. చారుకి ఆగిపోయినాయి కదండి, చారు తాలింపు పెట్టుకుందాం. ముందుగా మూగుడు పెట్టుకున్నాను, మూగుడికి హీట్ అయింది. కొంచెం నూనె పోసుకుందాం తాలింపుకి. ఎక్కువ అక్కర్లేదులే, కొంచెం సరిపోయిద్ది. నూనె కాగింది కదా, ఈ తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర మొత్తం అన్నీ ఉన్నాయి, వేసుకుంటున్నా. ఇవి ఆగనిద్దాం. ఈ చారులకి కొన్ని ఎల్లుల్లిపాయలును జీలకర్ర బాగుంటుందండి. ఆ రెండు కంపల్సరీ ఉండాలి. చారు పప్పుకైనా చారులకి సాంబార్లకి ఏదైనా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉంటేనే ఆ రుచిగా ఉంటుంది. ఏగుతున్నాయి కదా, కొంచెం ఎర్రగా ఏగనిద్దాం. తాలింపు ఏగిపోయిందండి, కొంచెం కరివేపాకు, అయిపోయింది, ఏగిపోయింది. దీంట్లో ఇప్పుడు చారు పోసేసుకుందాం. తాలింపు అయిపోయింది కదండి, తాలింపులో చారు పోసేసుకుందాం. చారు పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చారు తాలింపులో పోసేద్దాం. అంతేనండి, అయిపోయింది పెసరపప్పు చారు. చారు అయిపోయినాయి కదండి, ఇప్పుడు ఎండు చేప వేపుకుందాం.
చారు తాలింపు పెట్టేసుకున్నాం కదండి, మళ్ళీ బాండీ తీసుకున్నా, పొయ్యి మీద పెట్టుకున్నాను. చేపలు వేపుకుందాం, కొంచెం నూనె పోసుకుందాం. చేపలు వేపుకుంటానికి నూనె పోసుకున్నాం, కాగనిద్దాం. నూనె వేడైందండి, ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. నేను చేపలు ముందుగానే కడిగి పెట్టుకున్నాను, వేసేసుకున్నాం. చేపలు వేసుకున్నాం కదా, కొంచెం ఎర్రగా వేగాలి, అప్పుడే తిప్పొద్దు. కొంచెం ఎర్రగా వేగితేనే బాగుంటాయి. ఇంతేనండి, ఈరోజు సింపుల్గా అయిపోయింది. కొంచెం నేను వంటలు కొంచెం సింపుల్గా అయిపోయేటట్టే చూసుకుంటా. ఎక్కువసేపు వంటగదిలో ఉండటానికి అంత ఇష్టపడను. నేను వంట చేయటం అంటే చాలా ఇష్టం అండి. నాకు ఫస్ట్ నుంచి వంటలు బాగా వచ్చు. వండి పెట్టడం బాగా ఇంట్రెస్ట్ నాకు. పిల్లలకు బాగా వండి పెడతా ఉంటాను. చేపలు వేగిపోయినాయండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇట్లా ఎర్రగా ఆగాలి. ఇంతేనండి, చారు కాగిపోయినాయి. పెసరపప్పు చారు చాలా బాగున్నాయండి, చూడటానికి కూడా బాగున్నాయి. ఈ చారుతో పాటుగా ఎండు చేపలు కూడా వేపాను. చారుతో పప్పు చారు అవని, సాంబార్ అవని, ఏదైనా సరే ఎండు చేపలు కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి, ఇట్ట పప్పు చారు పెట్టుకోండి పెసరపప్పుతో. చిన్నపిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది, చలవ చేసిద్ది. ఇంతేనండి ఈరోజు మా వంటలో. ఈరోజు పొద్దున్నే వంట చేశాను అన్నాను కదండి, టిఫిన్ చేయలేదు. అందుకే నా భోజనం కూడా చేసేద్దామని ప్లేట్ పెట్టేసుకున్నా, రైస్ పెట్టుకున్నా. దీంతో పాటు 2 చేప ముక్కలు చారు గిన్నెలో పోసుకుందాం. ఇంత పొద్దున్నే కూడా తినలేం కదండి, అందుకే కొంచెమే పెట్టుకున్న రైసు. దాంతోపాటు చారు. ఇంతేనండి నా భోజనం ఈరోజు. కొంచెం రైసు, చారు, 2 చేప ముక్కలు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మీరు మామిడికాయలు తింటున్నారా? దాంతోపాటు కొంచెం పెరుగు, మామిడికాయ. ఇదండి నా భోజనం ఈరోజు. మీరేం వండుకున్నారు? నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.